Hello friends, welcome to Sankalp Study Success. In this particular session, series number 3 లో నేను మీకు పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 అండ్ పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965 మీద కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? దీస్ ఆర్ ద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫర్ ద నెక్స్ట్ అప్కమింగ్ యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్. రైట్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెయిల్ టు మీ divyamam2020@gmail.com. నేను ఈ డాక్యుమెంట్ అంతా కూడా మీకు సెండ్ చేస్తాను, టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఒకసారి వన్స్ ఆల్ ద వీడియో లెక్చర్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తాను. ఓకేనా అండి? And see the first question here, what is that? Which of the following is not included under the definition of wages gives under the given under the Payment of Wages Act 1936? అంటే 1956 పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్లోని మనకి లేనటువంటి డెఫినేషన్ ఏది? సో నార్మల్గా బేసిక్ వేజ్ డెఫినేషన్ ఉంటుంది. ఓకేనా? ఈ డెఫినేషన్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే మనకి వచ్చేసి యాక్ట్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ వేజెస్ గురించి. సో బేసిక్ వేజ్ డెఫినేషన్ ఉంటుంది, డర్నెస్ అలయన్సెస్ గురించి ఉంటుంది, ఇన్సెంటివ్స్ గురించి ఉంటుంది. మనకి సెపరేట్గా పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ గురించి వేరేగా ఉంది, కాబట్టి గ్రాట్యుటీ డెఫినేషన్ మనకి పేమెంట్ ఆఫ్ వేజెస్లో లేదనమాట. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. యూ షుడ్ ఎలిమినేట్ దిస్ వన్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్ ఫర్ దిస్ ఆప్షన్ డి? Okay, and next see the second question, under which labor legislation in India the provisions of the check offs has been accepted? సో ఇది యాక్చువల్గా నేను చెప్తున్నటువంటి కాన్సెప్ట్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 1965 కాబట్టి సో దీనిలో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. ఓకేనా? బోనస్ రిలేటెడ్ కాదు కాబట్టి వేజెసే ఖచ్చితంగా. సో ఆప్షన్ వచ్చేసి సి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. బట్ మీరు ఇక్కడ ఏంటంటే కనుక నార్మల్గా ఎగ్జామ్లో మీరు అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఆన్సర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇందులో ఏ లేబర్ లెజిస్లేషన్లోని మనకి చెక్ ఆఫ్స్ని యాక్సెప్ట్ చేశారు, చెక్ ఆఫ్స్ని అనే ప్రోజన్ని యాక్సెప్ట్ చేశారు అంటే కనుక ట్రేడ్ యూనియన్ యాక్ట్ అంతకన్నా కాదు. ఓకేనా? సో ఇక్కడ ట్రేడ్ యూనియన్ యాక్ట్ దేని గురించి అంటే కనుక ఏవైనా డిస్ప్యూట్స్ ఎరేజ్ అయితే వాటి గురించి ట్రేడ్ యూనియన్ యాక్ట్ మనకు వచ్చింది. సో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కూడా కాదు. సో అయితే మనకి పేమెంట్ ఆఫ్ వేజెస్ అయినా అవ్వాలి, లేదా ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్ ఇది కూడా అయ్యే అవకాశం ఉంది. కానీ మనకి చెక్ ఆఫ్స్ యాక్సెప్ట్ చేసింది ఇక్కడ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936. ఓకేనా? అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, అకార్డింగ్ టు దిస్ యాక్ట్ ద మ్యాక్సిమం వేజ్ పీరియడ్ ఆర్ పేమెంట్ ఆఫ్ వేజెస్ టు ఎంప్లాయీస్ బై ఎంప్లాయర్ షుడ్ నాట్ ఎక్సీడ్. సో ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ ఎంటర్ప్రైజెస్లోని వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ఓకేనా శాలరీస్ ఎన్ని డేస్ లాగా అంటే ఇవ్వాలి వాళ్ళకి, షుడ్ నాట్ ఎక్సీడ్ అకార్డింగ్ దిస్ మీ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్. సో ఇదంతా కూడా అకార్డింగ్ టు పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936. ఓకే? నాట్ న్యూ కోడ్ బిల్ కోడ్ ఆన్ వేజెస్ మీద వచ్చింది కదా మన కొత్త కోడ్. సో అది కాదు, నేను సెపరేట్గా వాటి గురించి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఇది పేమెంట్ ఆఫ్ వేజెస్. సో ఇక్కడ ఏంటంటే కనుక should not exceed 45 days and should not exceed 15 days, should not exceed 30 days, should not exceed 60 days. Okay na? So what is the answer here? Should not exceed 30 days. సో మ్యాక్సిమం వేజ్ పీరియడ్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ వేజెస్ చేయడానికి ఎంప్లాయీస్కి బై ద ఎంప్లాయర్ షుడ్ నాట్ ఎక్సీడ్ 30 days. సో నెక్స్ట్ మంత్ 10th లోపల ఇచ్చేయాలి యాజ్ పర్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారం. సో ఇది మీకు చెప్పాను నేను మీకు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బట్టి వితిన్ 7 days లోప అంటే నెక్స్ట్ మంత్ వితిన్ 7 days అండ్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటే వితిన్ నెక్స్ట్ 10 days లోపు ఇవ్వాలి అంతే. సో ఈ పాయింట్ మీరు పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్లోని చూడండి, ఆ లెక్చర్ని చూడండి. ఓకేనా? ఇక్కడ నేను మీకు చెప్పేయచ్చు ఆన్సర్, బట్ ఇక్కడ నేను ఎందుకు చెప్పడం లేదు అంటే కనుక మీరు యూ హ్యావ్ టు స్టడీ యువర్ ఓన్. ఓకే? దెన్ నెక్స్ట్ ఫోర్త్ వన్, ద టోటల్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్స్ ఫ్రమ్ వేజెస్ ఆఫ్ ద ఎంప్లాయీ షుడ్ నాట్ ఎక్సీడ్. సో ఎంత ఎక్సీడ్ అవ్వకూడదు డిడక్షన్స్ అనేవి? ఫర్ ఎగ్జాంపుల్ వేజెస్ ఇస్తాం కదా, వేజెస్లో ఏదో ఒకటి అంటే వారి కారణంగా ఏదైనా డ్యామేజ్ రావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. సో వేజ్లోని ఎంత అమౌంట్ వరకు మనం డిడక్ట్ చేయొచ్చు, ఆ క్రైటీరియా ఆ పర్సంటేజ్ తర్వాత మనం డిడక్ట్ చేయకూడదు. వాట్ ఈస్ ద ఆన్సర్? 70. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేదే శాలరీస్ మినిమం వేజెస్ 18,000 ఆర్ 24,000 ఇలా ఉంటుంది. ఓకేనా? రైట్? సో దీనిలో 70% తీసేస్తే ఇంకేముంటుందండి? 50% తీసేస్తే ఏముంటుంది? ఐదర్ ఆన్సర్ సి కానీ డి కానీ అవ్వచ్చు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? షుడ్ నాట్ ఎక్సీడ్ 25%. ఓకే? రిమెంబర్ దిస్, వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. సారీ, ఇక్కడ 25 కాదు, 50% అండి. షుడ్ నాట్ ఎక్సీడ్ 50%. ఓకే? నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని మీరు గుర్తించాలి. ఏంటంటే ఫస్ట్ థింగ్, ఇక్కడ ఫైన్స్ ఉన్నాయి కదా, అంటే డిడక్షన్స్ అనేవి ఏవైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఫైన్ కావచ్చు, లేదా
యాబ్సెన్స్, ఎంప్లాయీ యాబ్సెన్స్ కారణంగా కొన్ని పెయిడ్ లీవ్స్ ఉంటాయి. పెయిడ్ లీవ్స్ కాకుండా మళ్ళీ లీవ్ పెట్టుకుంటే వాటిని కూడా కట్ చేస్తారు డిడక్షన్స్. సో ఎంప్లాయీ కారణంగా ఏదైనా డ్యామేజ్ కానీ లాస్ కానీ అయితే దాని గురించి కానీ, ఓకేనా. లేకపోతే హౌస్ అకామిడేషన్ గురించి, కొంతమంది హౌస్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళకి ఇచ్చిన శాలరీలో దాని యొక్క రెంట్ని కట్ చేస్తారు, ఓకేనా. ఏమైనా ఎమినెంటీస్ ప్రొవైడ్ చేసినా, ఓకే. ఆర్ ఎల్స్ ఎనీ అడ్వాన్సెస్ ఇస్తే ఆ అడ్వాన్సెస్ రికవరీ చేయడం కోసం, అంటే జీతం ఇవ్వకుండానే ముందు అడ్వాన్స్ ఇస్తారనమాట. సో దాన్ని రికవరీ చేయడం కోసం, లేదా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం కోసం, డిడక్షన్స్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ ఎనీ సమ్ పేమెంట్స్, కోఆపరేటివ్ సొసైటీకి పేమెంట్స్ ఏమైనా చేయాలి అంటే ఇలాంటివన్నీ, ప్రావిడెంట్ ఫండ్, ఇవన్నీ కూడా డిడక్షన్స్ కిందకే వస్తాయన్నమాట. సో ఆఫ్టర్ డిడక్టింగ్ ఆల్, ఓకే, షుడ్ నాట్ ఎక్సీడ్ 50%. షుడ్ నాట్ ఎక్సీడ్ వాట్? 50%. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉందండి. మనకి సెక్షన్ 7లో ఏం చెప్పారంటే, ద టోటల్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 75% ఆఫ్ వేజెస్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ ఎనీ వేస్ పీరియడ్ ఇఫ్ హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద డిడక్షన్స్ ఈజ్ మీట్ ఫర్ పేమెంట్స్ టు కోఆపరేటివ్ సొసైటీస్, ఓకేనా. ఇన్ కేస్ కోఆపరేటివ్ సొసైటీస్కి పేమెంట్స్ అయితే కనుక ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 75%. అదర్ కేసెస్ ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50%, ఓకే. అలా ఫైన్ వేస్తారు కదా, ఆ ఫైన్ షుడ్ బి రికవర్డ్ విత్ ఇన్ హౌ మెనీ డేస్? 60 days, ఓకేనా. ఏదైనా ఫైన్ వేస్తే ఆ ఫైన్ని 60 days లోపు మనం రికవరీ చేసుకోవాలి. ఫైన్ షుడ్ బి రికవర్డ్ విత్ ఇన్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ఫైన్ వర్ ఇంపోజ్డ్. నాట్ 30 days, నాట్ 45 days, నాట్ 75 days. విత్ ఇన్ 60 days వీ హ్యావ్ టు రికవర్ దట్ ఫైన్, ఓకే. అండ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఫైన్ షుడ్ నాట్ బి ఇంపోజ్డ్ ఆన్ ఎనీ ఎంప్లాయీ హూ ఈజ్ అండర్ ద ఏజ్ ఆఫ్. సో ఏ ఎంప్లాయీ మీద మనం ఫైన్ విధించకూడదు? 21 years, 18 years, 15 years or 14 years? 6th one, 15 years. 15 years అండర్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 years వాళ్ళ మీద మనము ఫైన్ని ఇంపోజ్ చేయకూడదు. ఫైన్ షుడ్ నాట్ ఇంపోజ్డ్ ఆన్ 15 years ఇఫ్ ద ఎంప్లాయీ 15 years. ఎనీహౌ ఇప్పుడు ప్రెజెంట్ యాక్ట్ అంటే కనుక ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ఎవ్రీ వన్, ఓకేనా. అప్ టు 18 years వరకు రిస్ట్రిక్టెడ్ అనమాట. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వకూడదు. సో ఎంప్లాయీ అవ్వాలంటే షుడ్ బీ గ్రేటర్ దెన్ 18 years, ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి, స్టాట్యూటరీ మినిమం వేజ్ ఈజ్ ఫిక్స్డ్ అండర్. స్టాట్యూటరీ మినిమం వేజ్ అనేది మనకి ఎక్కడ ఫిక్స్ చేశారు? పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్లో ఫిక్స్ చేశారా? ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్లో ఫిక్స్ చేశారా? వర్క్మెన్ కంపెన్సేషన్ ఆర్ మినిమం వేజెస్ యాక్ట్ 1948. సో ఇక్కడ ఏంటి మనకు వచ్చిన పదం కొత్తగా న్యూగా? స్టాట్యూటరీ మినిమం వేజెస్. సో ఇక్కడ ఆప్షన్స్ ఈక్వల్ రిమ్యునరేషన్ అనేది మీరు ఎలిమినేట్ చేయొచ్చు, అండ్ వర్క్మెన్ కంపెన్సేషన్, ఇది కంపెన్సేషన్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఎలిమినేట్ దిస్ వన్. సో మేబీ ఆన్సర్ అయితే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ అయినా అవ్వచ్చు, లేదా మినిమం వేజెస్ యాక్ట్ 1948 అయినా అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే కనుక స్టాట్యూటరీ మినిమం వేజ్ ఈజ్ ఫిక్స్డ్ అండర్ యాక్చువల్లీ మినిమం వేజెస్ యాక్ట్ 1948, ఓకేనా. ఇండియాలో స్టాట్యూటరీ మినిమంని అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్ డేకి ఇంత ఇవ్వాలి, ఒక డేకి ఇంత మినిమం వేజ్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఎందులో చెప్పారంటే కనుక మినిమం వేజెస్ యాక్ట్లో చెప్పారు. సో ఆప్షన్ ఈజ్ వాట్? డి హియర్, నాట్ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్, ఓకేనా. సో మినిమం వేజెస్ యాక్ట్ 1948లో మనకేం తెలుస్తుంది? ఇట్ గివ్స్ ద టు బోత్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ జ్యూరిస్డిక్షన్ ఏంటంటే కనుక మినిమం వేజెస్ని ఫిక్స్ చేస్తారు, ఓకేనా. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు కూడాను మినిమం వేజెస్ని ఫిక్స్ చేస్తారు. బట్ హియర్ ద యాక్ట్ ఈజ్ లీగల్లీ నాన్ బైండింగ్, బట్ స్టాట్యూటరీ ఉంటుంది, చట్టబద్ధమైనది, ఓకేనా. బట్ స్టాట్యూటరీ పేమెంట్ ఆఫ్ వేజెస్ బిలో ద మినిమం వేజ్ రేట్ అమౌంట్స్ టు ద వాట్ ఈజ్ ఫోర్స్డ్ లేబర్. బట్ ఇక్కడ ఏంటంటే కనుక ఈ యాక్ట్ ఏదైతే ఉందో దిస్ యాక్ట్ ఈజ్ నాన్ బైండింగ్, లీగల్లీ నాట్ బైండింగ్, అండ్ ఇట్ ఈస్ స్టాట్యూటరీ, ఓకేనా. సో పేమెంట్ ఆఫ్ వేజెస్ ఏవైతే ఉన్నాయో పేమెంట్ ఆఫ్ వేజెస్ బిలో ద మినిమం వేజ్ రేట్ అమౌంట్స్ టు ఫోర్స్డ్ లేబర్, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 8th question, వాట్ ఈస్ దట్? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వెల్ఫేర్? ప్రిన్సిపల్ ఆఫ్ వెల్ఫేర్ బేస్ మీద లేనిది ఏంటి? మైకా మైన్స్ లేబర్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్, ఐరన్ ఓర్ మైన్స్ లేబర్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్, మినిమం వేజెస్ యాక్ట్, డాక్ వర్క్స్. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి న్యూ వర్డ్ ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ వెల్ఫేర్. అసలు ఫస్ట్ ఏంటి మీరు తెలుసుకోవాలి, ప్రిన్సిపల్ ఆఫ్ వెల్ఫేర్ అంటే ఏంటి, ఓకేనా. సో ప్రిన్సిపల్ ఆఫ్ వెల్ఫేర్ అంటే వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచించడం అనమాట,
ఓకే. సో ఇక్కడ రైట్ టు లైఫ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ డెవలప్మెంట్ గురించి కావచ్చు, అండ్ ఎంప్లాయీస్ యొక్క సాటిస్ఫాక్షన్ గురించి కావచ్చు, ఎనీథింగ్ వెల్ఫేర్ ప్రోవిజన్స్ తీసుకురావడం అనమాట. ఎంప్లాయీస్ కోసం వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయడాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ వెల్ఫేర్ అంటారు. సో ఇందులో ప్రిన్సిపల్ ఆఫ్ వెల్ఫేర్ అనేది ఏది బేస్డ్ కానిది, ఓకేనా, విచ్ ఈజ్ నాట్ బేస్డ్, ఏ యాక్ట్ బేస్ కాదు అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మైకా మైన్స్ లేబర్ వెల్ఫేర్, ఇక్కడ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకు అంటే కనుక యాక్ట్లోనే వెల్ఫేర్ అన్న పదం ఉంది, ఓకేనా. సో ఇది వెల్ఫేర్ గురించే, మైకా మైన్స్ దగ్గర పనిచేస్తున్న లేబర్ యొక్క వెల్ఫేర్ గురించి ఈ యాక్ట్, ఓకే. ఐరన్ ఓర్లో పనిచేస్తున్న లేబర్ గురించి ఈ యాక్ట్, డాక్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఈ యాక్ట్. ఇంకా రిమైనింగ్ ఏ యాక్ట్ మిగిలిపోయింది, మినిమం వేజెస్ యాక్ట్. సో ఇక్కడ మినిమం వేజెస్ యాక్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద వెల్ఫేర్. చాలా సింపుల్ క్వశ్చన్, ఓకేనా. 8th క్వశ్చన్లో కన్ఫ్యూజ్ కాకండి, ప్రిన్సిపల్ ఆఫ్ వెల్ఫేర్ అన్నారు, వెల్ఫేర్ అంటే ఆ లేబర్ యొక్క అభివృద్ధి గురించి. సో మైకా మైన్స్ వెల్ఫేర్, ఇక్కడ యాక్ట్స్లోనే పేరులోనే వెల్ఫేర్ అన్న పదం ఉంది. సో యూ కెన్ ఆల్ దీస్ యాక్ట్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వెల్ఫేర్, నాట్ దిస్ పర్టికులర్ మినిమం వేజెస్ యాక్ట్. లైక్ దిస్ మీరు క్వశ్చన్స్ చేయాలి, ఓకేనా. అండ్ నెక్స్ట్ 9th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లెజిస్లేషన్ అప్లై టు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ ఇన్ ఇండియా? So which of the following legislations apply to unorganized sectors workers in India? Minimum Wages Act or Child Labour Act, Child Labour Prohibition and Regulation Act 1986, Contract Labour 1970, all of the above. Cheppandi, what is the answer? All of the above, right? Because Minimum Wages Act is applied to unorganized sector. Child Labour and Prohibition Act also apply to unorganized sector. Contract Labour also apply to unorganized sector, okay. And next is the 10th question, the minimum wages as fixed under the Minimum Wage Act 1948 must be revised at least once in every yearsకి 2 yearsకి ఒకసారి రివైజ్ చేయాలా, 5 yearsకి చేయాలా, 3 yearsకి చేయాలా, నాట్ మెన్షన్ ఇన్ అండర్ ద యాక్ట్, లేదు. సో ఖచ్చితంగా మినిమం వేజెస్ యాక్ట్ 1948 మీరు నా లెక్చర్ చూసినట్లయితే ఈ ఆన్సర్ ఈజీగా చేస్తారు. మెన్షన్ చేశారు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రివైజ్ చేయాలని చెప్పాను మీకు, ఐ థింక్ 5 years, రైట్. ఓకే, ఎవ్రీ 5 yearsకి ఒకసారి రివైజ్ చేయాలన్నమాట, నాట్ 2 years, నాట్ 3 years, ఇట్ ఈస్ మెన్షన్డ్. కాబట్టి ఈ ఆన్సర్ కూడా కాదు, ఓకేనా. ద మినిమం వేజెస్ ఫిక్స్డ్ అండర్ ద మినిమం వేజెస్ యాక్ట్ 1945 షుడ్ బీ రివైజ్డ్ అట్ లీస్ట్ 5 years. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 11th one, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెథడ్ ఫర్ ఫిక్సింగ్ ద మినిమం వేజ్ అండర్ ద మినిమం వేజెస్ యాక్ట్ 1948? నోటిఫికేషన్ మెథడ్, కమిటీ మెథడ్, బార్గెనింగ్ మెథడ్, నన్ ఆఫ్ ద అబోవ్, ఓకే. సో మినిమం వేజెస్ ఫిక్స్ చేసినప్పుడు మనం ఏ మెథడ్ని ఫాలో కాము, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ఫర్ ఫిక్సింగ్ ద మినిమం వేజెస్, ఓకేనా, మినిమం వేజెస్ యాక్ట్ 1948 ప్రకారం, ఓకే. సో ఇందులో మనకి పేమెంట్ ఆఫ్ వేజెస్, పేమెంట్ ఆఫ్ బోనస్ అండ్ మినిమం వేజెస్ మీద కూడా మనకి క్వశ్చన్స్ ఉన్నాయి, ఓకేనా. సో అది అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ మెథడ్. నోటిఫికేషన్ మెథడ్ ఈజ్ ఎ మెథడ్ ఫర్ ఫిక్సింగ్ ద మినిమం వేజెస్. And committee method and bargaining method and none of the above. So you can eliminate this one, none of the above. First మీరు తెలుసుకోవాలనుకుంటే మినిమం వేజెస్ యాక్ట్ 1948లో యాక్చువల్గా మనకి 2 మెథడ్స్ ఉంటాయి, ఓకేనా. మినిమం వేజెస్ని ఫిక్స్ చేయడానికి, అలాగే ఎవ్రీ 5 yearsకి ఒకసారి రివైజ్ చేయడానికి మనకి ఎన్ని కమిటీస్ ఉంటాయమ్మా, 2 కమిటీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కమిటీ మెథడ్, ఓకే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నోటిఫికేషన్ మెథడ్. ఇది కూడా నేను మీకు చెప్పాను, రైట్. ఫస్ట్ వన్ ఈజ్ కమిటీ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ వాట్, నోటిఫికేషన్ మెథడ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఇక్కడ మీరు ఆల్రెడీ లెక్చర్ విన్నట్లయితే notification method is one of the method for fixing the minimum wages, and committee method also one of the method. So what is the remaining method? Bargaining method is not a method for fixing the minimum wages. So what is the answer for this? Option C, okay. సో మనకి కమిటీ మెథడ్లో ఏం చేస్తారు, కమిటీని సబ్ కమిటీస్ని ఏర్పాటు చేస్తారు, ఓకేనా, టు మేక్ ద రికమెండేషన్స్ ఆన్ ద మినిమం వేజెస్, ఓకేనా. ఇంత ఫిక్స్ చేద్దామో మినిమం వేజెస్ అని చెప్పేసి ఒక కమిటీ వేసుకుంటారు అనమాట. సో సబ్ కమిటీస్ కూడా ఉంటాయి, సో వాళ్ళు రికమెండేషన్స్ చేస్తారు. అదే నోటిఫికేషన్ మెథడ్లో మనకి ఎలా ఉంటుంది, గవర్నమెంటే పబ్లిష్ చేస్తుంది ప్రపోజల్స్ని, ఓకేనా. ఒక అఫీషియల్ డేట్, ఒక రోజు అఫీషియల్ గెజెట్ ద్వారా గవర్నమెంటే జారీ చేస్తుంది అనమాట, ఓకేనా. దాన్ని నోటిఫికేషన్ మెథడ్ అని అంటారు, ఓకే. నౌ సీ ద 12th question. Payment of Wages Act 1936 was extended to Jammu and Kashmir by Central Labour Laws Act 1970, Central Labour Laws Act 1980, Factories Act 1948 or none of the above. So 12th one is what?
పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936 అనేది ప్రజెంట్ ఇప్పుడు బికాస్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కంట్రీ, రైట్? సో ఏ యాక్ట్ ప్రకారము, ఏ లా ప్రకారము ఈ పర్టికులర్ యాక్ట్ని జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఎక్స్టెండ్ చేశారు అంటే కనుక దట్ ఈస్ వాట్ సెంట్రల్ లేబర్ లాస్ యాక్ట్ 1970. ఓకేనా? సో ఇక్కడ ఆప్షన్స్ రెండు కూడా కరెక్టే, బట్ ఇక్కడ ఏంటంటే 1970 ఉంది, ఇక్కడ 1980 ఉంది. ఓకే, సెంట్రల్ లేబర్ లాసే, బట్ సెంట్రల్ లేబర్ లాస్ 1970 ప్రకారము దాన్ని ఎక్స్టెండ్ చేశారనమాట. ఓకేనా? సో ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 కాదు. ఓకేనా? ఫ్యాక్టరీ యాక్ట్కి పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్కి సంబంధమే లేదు అసలు. ఓకే, నెక్స్ట్ వేజెస్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ ఎంప్లాయిడ్ ఇన్ ఎన్ ఆర్గనైజేషన్ ఆఫ్ లెస్ దాన్ 1000 persons షెల్ బీ పెయిడ్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ అని చెప్పండి ఇక్కడ. సో ఇక్కడ మీరు లెక్చర్ చూస్తుంటే ఇది మళ్ళీ ఈ క్వశ్చన్ ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఏదైనా ఒక ఆర్గనైజేషన్లోని లెస్ దాన్ 1000 persons ఉంటే, ఓకే, ఎన్ని డేస్ లోపు, నెక్స్ట్ మంత్ ఎన్ని డేస్ లోపు పే చేయాలి వాళ్ళకి శాలరీస్? బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 5th day ఆఫ్ ద నెక్స్ట్ మంత్, ఆర్ 7th day, ఆర్ 10th day, ఆర్ 12th day. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఏంటంటే కనుక మనకి నోట్స్లోని 1, 7 ఆర్ 10, ఓకేనా? ఆప్షన్ 5th, 12 లేదు. యూ కెన్ ఎలిమినేట్ దీస్ 2. అండ్ నౌ లెస్ దాన్ 1000 members అన్నారు. సో లెస్ దాన్ 1000 members కాబట్టి వాట్ విల్ బి ద ఆన్సర్? లెస్ దాన్ 1000 అయితే 7th day, ఓకే, మోర్ దాన్ 1000 members అయితే 10th day అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆప్షన్ బి, లెస్ దాన్ 1000 members ఉంటే షెల్ బీ పెయిడ్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 7th day ఆఫ్ ద నెక్స్ట్ మంత్. ఓకే, నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ కేస్ ఆఫ్ టెర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఓకే, వేజెస్ షెల్ బీ పెయిడ్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ డాష్ ఫ్రమ్ ద డే ఆన్ విచ్ హిజ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ టెర్మినేటెడ్. ఓకే, సో ఇక్కడ ఎవరైనా ఎంప్లాయ్మెంట్ నుంచి టెర్మినేషన్ చేసినప్పుడు వాళ్ళకి ఏవైతే సెటిల్మెంట్ ఉందో, వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో, వేజెస్ కానీ లేకపోతే రిమైనింగ్ ఏదైనా, అదన్నీ ఎప్పట్లోగా ఇవ్వాలి? ఓకేనా? ఎప్పట్లోకి ఇవ్వాలి? 2nd day, 5th day, 7th day ఆర్ 10th day. యూ కెన్ ఎలిమినేట్ దీస్ 3 answers. వెరీ ఫస్ట్ ఆన్సర్ సెకండ్ డేనే ఇచ్చేయాలి. ఎంప్లాయ్మెంట్ టెర్మినేషన్ అయ్యింది ఈ రోజు అంటే రేపే సెటిల్ చేశారనమాట. ద వేజెస్ షెల్ బీ పెయిడ్ బిఫోర్ ఎక్స్పైరింగ్ ద 2nd day ఫ్రమ్ డే ఆన్ విచ్ హిజ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ టెర్మినేటెడ్. ఈ రోజు టెర్మినేట్ అయితే రేపే తన యొక్క అకౌంట్ అంతా కూడాను సెటిల్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ 15th one, రాయల్ కమిషన్ ఆన్ లేబర్ ఇన్ ఇండియా హ్యాస్ ఫాలోయింగ్ ద రికమెండేషన్స్ ఎక్సెప్ట్. ఓకే, రాయల్ కమిషన్ ఆన్ లేబర్ వీ హ్యావ్ ఏ రాయల్ కమిషన్, రైట్? సో వాళ్ళు ఏ రికమెండేషన్స్ ఇచ్చారు? ఎక్సెప్ట్ 1. ఓకే, ఏం రికమెండేషన్? సమ్ రిలైజ్డ్ ఫ్రమ్ ఫైన్ షుడ్ బి యూటిలైజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బెనిఫిషియల్ టు ద ఎంప్లాయీస్. ఓకే, అమౌంట్ ఆఫ్ రిడక్షన్ షుడ్ నాట్ ఎక్సీడ్ ద ఈక్వలెంట్ సర్వీస్ ఆఫ్ రెండర్డ్. చిల్డ్రన్ షుడ్ బి నాట్ బి ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద ఫైన్. And any deduction made on account of damage or loss to goods should not exceed wholesale price of the goods damaged. సో రాయల్ కమిషన్ వాళ్ళు చేసిన రికమెండేషన్స్లో ఫస్ట్ ఈ 4 మీరు చదివినట్లయితే ఇందులో మీకు నెగటివ్గా ఏదనిపిస్తుంది? ఫస్ట్ వన్లో వచ్చేసి ఏంటంటే కనుక ఏవైతే మీరు ఫైన్స్ కలెక్ట్ చేస్తారో అవి ఎవరి గురించి? ఎంప్లాయీస్ బెనిఫిట్స్ గురించి యూజ్ చేయండి అని చెప్పారు. దేర్ మే బీ ఏ ఛాన్స్ ఇది రికమెండేషన్, ఎందుకంటే ఇది పాజిటివ్ సెన్స్. ఓకే, ఎందుకు ఇక్కడ మనకి ఫైన్స్ కలెక్ట్ అయితే ఆ ఫైన్స్ అమౌంట్ని ఎంప్లాయీస్ కోసం బెనిఫిట్స్ కోసమే యూజ్ చేయమని చెప్పారు. ఓకే, సో దిస్ ఈస్ అ గుడ్ రికమెండేషన్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, అమౌంట్ డిడక్షన్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ ద ఈక్వలెంట్ ఆఫ్ సర్వీస్ రెండర్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్సో పాజిటివ్ సైన్. మనం ఏదైతే డిడక్షన్స్ చేస్తామో అవి మన సర్వీస్ ఈక్వలెంట్ ఎంత ఉందో, అంటే అమౌంట్ ఎంత ఉందో దానికి ఈక్వల్గా ఉండకూడదు. ఓకే, సో యాజ్ పర్ రూల్ 50% కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు, రైట్? అండ్ నెక్స్ట్ చిల్డ్రన్ షుడ్ బి నాట్ బి ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద ఫైన్. అంటే ఇక్కడ ఏంటి? ఎగ్జెంప్టెడ్ నెగిటివ్ సెన్సే, నాట్ నెగిటివ్ సెన్సే. అంటే చిల్డ్రన్ని కూడా ఫైన్ వేయండి అన్నారు. సో దిస్ ఈజ్ ఎ నెగిటివ్ సెన్స్. సో దెర్ మే బీ ఎ ఛాన్స్ ఫర్ దిస్ ఆన్సర్. ఇది రికమెండ్ చేయడానికి ఆవశ్యకత లేనిది. ఓకేనా? చిల్డ్రన్స్కి కూడా ఫైన్ వేయమని ఏ కమిషను చెప్పదు. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ఎనీ డిడక్షన్ మేడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ డ్యామేజ్ ఆర్ లాస్ టు గూడ్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ హోల్సేల్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ డ్యామేజ్డ్. ఓకేనా? సో మన ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఆ కంపెనీలో మీ వలన ఏదో ఒక లాస్ అయింది, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ అయింది. ఓకేనా? మీ కారణంగా డ్యామేజ్ అయింది. సో దాని హోల్సేల్ ప్రైస్ ఏదైతే ఉందో దాని ప్రైస్ కంటే మీ మీద అంత బర్డెన్ వేయకూడదు అనమాట. ఓకేనా? మీకు వేసే ఫైన్, మీకు చేసే డిడక్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ షుడ్ నాట్ ఎక్సీడ్ ద హోల్సేల్ ప్రైస్ ఆఫ్ దట్ పర్టికులర్ గుడ్.
Okay, so this is also some positive sign. So what is the negative sign here? Option C. Children should be exempted from the fine. Should not be exempted from the fine is not a correct one. Okay, next see the 16th one. Ways means, నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇంతసేపు చేస్తున్నాను కానీ నార్మల్గా మీరు చూడగానే పెట్టేయాలి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని. ఓకేనా. నెక్స్ట్ వేజ్ మీన్స్, వేజ్ అంటే ఏంటి మనకుంటాయి? రెమ్యునరేషన్ ఆఫ్ విచ్ ద పర్సన్స్ ఎంప్లాయిడ్ ఇన్ ఎంటైటిల్ ఈజ్ రెస్పెక్ట్ ఆఫ్ ఓవర్ టైమ్ వర్క్. ఓకే. నెక్స్ట్ రెమ్యునరేషన్ పేయబుల్ అండర్ ఎనీ అవార్డ్ ఆర్ సెటిల్మెంట్ బిట్వీన్ ద పార్టీస్ అండ్ అడిషనల్ రెమ్యునరేషన్ పేయబుల్ అండర్ ద టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఆల్ ఆఫ్ ద అబోవ్. సో వాట్ యూ మీన్ బై వేజ్ అంటే మీకు వేజ్ డెఫినేషన్ కూడా లెక్చర్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. రెమ్యునరేషన్ ఆఫ్ విచ్ ద పర్సన్ ఎంప్లాయిడ్ ఇస్ ఎంటైటిల్ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ ఓవర్ టైమ్ ఆల్సో. ఓకే. అండ్ రెమ్యునరేషన్ పేయబుల్ అండర్ ఎనీ అవార్డ్ విచ్ ఈజ్ సెటిల్మెంట్ బిట్వీన్ ద పార్టీస్, ఎంప్లాయీస్కి మధ్యలో ఏదైతే కుదించుకున్నారో అది. Then additional remuneration payable under the terms of employment. So all these are correct answers. So option D is the all of the above. Okay. Next see the 17th question. Fixing or revising the minimum rates of wages under section 3. Minimum rates of wages may be fixed by, సో అవర్కి ఫిక్స్ చేస్తారా మినిమం వేజెస్, డేకి ఫిక్స్ చేస్తారా మినిమం వేజ్, ఆర్ మంత్కి ఫిక్స్ చేస్తారా మినిమం వేజ్. ఓకేనా. సో మనము యాక్చువల్గా మినిమం రేట్ని ఫిక్స్ చేస్తాము, రివైజ్ చేస్తాము. వీ కెన్ ఫిక్స్ ద మినిమం రేట్స్. ఓకే, అదే గవర్నమెంట్. ఓకేనా. గవర్నమెంట్ విల్ ఫిక్స్ ద మినిమం రేట్స్ ఆర్ రివైజింగ్ ద మినిమం రేట్స్ ఆఫ్ ద వేజెస్ అండర్ సెక్షన్ 3. సో ఇక్కడ ఏదైతే మినిమం రేట్ని ఫిక్స్ చేస్తున్నారో అది అవర్కి, గంటకి ఇంతని ఫిక్స్ చేస్తారా, డేకి ఇంతని ఫిక్స్ చేస్తారా, మంత్కి ఇంతని ఫిక్స్ చేస్తారా? సో ఆన్సర్ ఈజ్ వాట్? ఆల్ ఆఫ్ ద అబోవ్. సో ఇక్కడ అవర్లీ ఉంటుంది, మంత్కి ఉంటుంది, డేకి ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఈ ద 18th క్వశ్చన్. అకార్డింగ్ టు సెక్షన్ విచ్ సెక్షన్ అ మినిమం వేజెస్ యాక్ట్ 1948 ఎంప్లాయర్ షెల్ పే హిమ్ ఓవర్ టైమ్ వర్క్డ్. సో ఇది సెక్షన్ 14(1)(a). సో ఇలాంటివి కొంచెం అటెంప్ట్ చేయడం కష్టం, ఎందుకంటే ప్రతి ఒక్క యాక్ట్లోని చాలా సెక్షన్స్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. సో ఇలాంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేసినప్పుడు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో మనకి సెక్షన్ 14(1) ప్రకారము మినిమం వేజెస్ యాక్ట్ 1948లోని ఎంప్లాయీ షెల్ పే హిమ్ ఓవర్ టైమ్ వర్క్డ్. ఓకే. అంటే ఇప్పుడు మనం ఇంకొకరి దగ్గర పని చేస్తున్నాం అనుకోండి, మనం ఓవర్ టైం చేస్తే అంటే మన డ్యూటీ యాక్చువల్గా 8 hours డ్యూటీ కంటే ఓవర్గా ఇంకో 4 hours ఎక్స్ట్రా చేశారంటే ఈ 4 hours కూడా దీన్ని ఓవర్ టైం అంటారు, ఓటీ అంటారు. ఈ ఓటీకి కూడా పే చేయాలన్నమాట. ఓకేనా. సో అది మనకి ఏ సెక్షన్లో ఉంది? సెక్షన్ 14(1)లో ఉందన్నమాట. రిమెంబర్ దిస్. డైరెక్ట్గా యాక్ట్ చదివినప్పుడు సెక్షన్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. సో ఇక్కడ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో వచ్చినప్పుడు చూసి గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఓకేనా. దెన్ 19th క్వశ్చన్. వేజెస్ ఆఫ్ వర్కర్స్ హూ వర్క్స్ ఫర్ ద లెస్ దాన్ నార్మల్ వర్కింగ్ డే షెల్ రిసీవ్ ద ఫుల్ వేజ్ ఆఫ్ ద నార్మల్ వర్కింగ్ డే ఎక్సెప్ట్. సో ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. 19th క్వశ్చన్ ఏంటంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ వర్కింగ్ డే 8 hours. ఓకేనా. 8 hours కాకుండానే మీరు వర్క్ ఫినిష్ చేసేసారు. ఓకేనా. వేజెస్ ఆఫ్ వేజెస్ ఆఫ్ ద వర్కర్స్ హూ వర్క్స్ ఫర్ లెస్ దాన్ నార్మల్ వర్కింగ్ డే షెల్ రిసీవ్ ద ఫుల్ వేజ్ ఆఫ్ ద నార్మల్ వర్కింగ్ డే. ఎస్, దే కెన్ రిసీవ్. ఓకేనా. నార్మల్ వర్కింగ్ డే కంటే వాళ్ళు తక్కువ వర్క్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఫుల్ వేజ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడెప్పుడు అక్కడ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఓకేనా. ఇన్ కేస్ ఎంప్లాయర్ వర్క్ తనకి చూపించకపోతే, తను వర్క్ చేయడానికి ఇండస్ట్రీకి వెళ్ళారు, తన వర్క్ చేయడానికి ఇండస్ట్రీకి వెళ్ళారు, బట్ ఎంప్లాయర్ వర్క్ని చూపించలేకపోయారు. ఇక్కడ ఫెయిల్యూర్ టు వర్క్ డ్యూ టు ఎంప్లాయర్. ఓకే. బికాజ్ ఇక్కడ వర్కర్ విల్లింగ్ టు వర్క్. ఓకే. సో ఆ టైంలో ఏంటంటే కనుక వర్కర్ ఫుల్ వేజెస్ని పే చేయాలి. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ ఎక్కడుంది మనకి కండిషన్? ఫస్ట్ కండిషన్. సో ఫస్ట్ కండిషన్లో ఫుల్ వేజెస్ పే చేయాలి. సెకండ్ కండిషన్ ఫెయిల్యూర్ టు వర్క్ కాజ్డ్ బై అన్విల్లింగ్నెస్ టు వర్క్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా హెల్త్ బాగాలేక మనం చేయలేకపోతున్నాం. ఓకేనా. ఎంప్లాయర్ ఇవ్వకపోవడం వల్ల కారణం కాదనమాట. సో మన కారణంగా మనం వర్క్ చేయడం లేదు. ఈ టైంలోని ఫుల్ వేజెస్ మనకి ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. ఇన్ కేస్ పెయిడ్ లీవ్ అయితే 1-2 రోజులు ఇస్తారు, రిమైనింగ్ డేస్ ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విల్ సి ఆల్ ఆఫ్ ద అబోవ్ ఉంది అండ్ సి కూడా ఉంది కదా. వర్క్ ఆఫ్ ద డే ఇస్ ఫినిష్డ్ బిఫోర్ టైం. ఓకే. సో యాక్చువల్గా మీ వర్కింగ్ టైం 9 to 4 అనుకోండి, 9 to 4. ఓకే. సో 4 కాకుండానే మీది 9 to 1 o'clockకి మీ వర్క్ అంతా అయిపోయింది. ఆ టైంలో కూడా మీకు ఫుల్ వేజెస్ని పే చేయాలి. 4 వరకు కదా, నువ్వు 4 వరకు వర్క్ చేయలేదు,
నీకు ఫుల్ వేజ్ ఇవ్వను అంటే కుదరదు, ఓకేనా. సో ఇన్ టైంలో బిఫోర్ టైంలో మీరు వర్క్ని కంప్లీట్ చేసినా మీకు ఫుల్ వేజ్ ఇవ్వాలి. ఇన్ కేసు ఎంప్లాయర్ మీకు వర్క్ చూపించకపోయినా మీకు ఫుల్ వేజెస్ ఇవ్వాలి. అంటిల్ మీరు మీ అంతటా మీరుగా అన్విల్లింగ్నెస్ అయితే కనుక వర్క్ చేయకపోవడానికి మీకు ఫుల్ వేజెస్ అనేవి ఇవ్వడం జరగదు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బికాజ్ ఇక్కడ ఏంటి, ఎక్సెప్ట్ అడిగారు కాబట్టి ఆప్షన్ బి, ఓకేనా. నెక్స్ట్ సీ ద 20th క్వశ్చన్. Under Minimum Wages Act 1948, government may by notification in the official gazette appoint an authority to hear and decide the claims except. సో అగైన్ ఇక్కడ ఏవైనా క్లెయిమ్స్ని గవర్నమెంట్ అనేది అఫీషియల్ నోటీస్ ద్వారా కూడాను ఒక అథారిటీని అపాయింట్ చేసి దే కెన్ హియర్ అండ్ డిసైడ్ ద క్లైమ్స్ అనమాట. ఎక్సెప్ట్ విచ్ కండిషన్స్? ఎనీ కమిషనర్ ఫర్ వర్కర్స్ కంపాన్సేషన్, ఎనీ కమిషనర్ ఫర్ వర్కర్స్ కంపాన్సేషన్, ఆర్ ఎనీ ఆఫీసర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సర్సైజింగ్ ద ఫంక్షన్స్ యాజ్ ఎ లేబర్ కమిషనర్ అండ్ ఎంప్లాయర్ ఆఫ్ ద కంపెనీ, ఎనీ ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ లేబర్ కమిషనర్. యు సీ హియర్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ 20th క్వశ్చన్? సింపుల్ క్వశ్చన్ దిస్ వన్. ఈజీగా ఆప్షన్స్ చూసి ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. సో మినిమం వేజెస్ యాక్ట్ 1948 ప్రకారము గవర్నమెంట్ అనేది నోటిఫికేషన్ ద్వారా ఒక స్పెసిఫిక్ అథారిటీని అపాయింట్ చేస్తుంది, ఓకేనా. ఆ అథారిటీ ఏంటి? ఎనీ కమిషనర్ ఫర్ వర్కర్స్ కంపాన్సేషన్, ఎనీ ఆఫీసర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ఎనీ ఆఫీసర్ స్టేట్ గవర్నమెంట్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ లేబర్ కమిషనర్ టు హియర్ దట్ క్లైమ్స్, ఓకే. ఎక్సెప్ట్ ద ఎంప్లాయర్ ఆఫ్ ద కంపెనీ. ఒక కంపెనీ ఒక ఎంప్లాయర్ని నియమించదు. ఒక కంపెనీ యొక్క ఎంప్లాయర్ని నియమిస్తే ఎంప్లాయర్ తన కోసమే తను చెప్పుకుంటారు కానీ లేబర్ పక్షాన ఆలోచించారు కదా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ హియర్ కరెక్ట్, ఓకే. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. ఎప్పుడు కూడా గవర్నమెంట్ని ఒక కంపెనీ యొక్క ఎంప్లాయర్ని అపాయింట్ చేయదు క్లెయిమ్స్ని హియర్ చేయడానికి, డిసైడ్ చేయడానికి, ఓకే. నౌ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ 21. యు అండర్ మినిమం వేజెస్ యాక్ట్ 1948, no court shall entertain any suit for recovery of wages in so far as some so claimed. సో ఇక్కడ ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఏ ఆప్షన్స్లోని, ఓకేనా, ఏ కోర్ట్, నో కోర్ట్, ఓకేనా, కోర్ట్ ఎంటర్టైన్ చేయదనమాట ఎనీ సూట్ ఫర్ రికవరీ ఆఫ్ వేజెస్ని రికవరీ చేయడం కోసం ఏ సందర్భంలో, ఈ సందర్భంలోన కోర్ట్ ఎంటర్టైన్ చేయదు క్లెయిమ్ కోసం. అంటే forms the subject of an application under section 20 which has been presented by or in the behalf of the plaintiff. ఈ కండిషన్లో చేయదా? ఆర్ కుడ్ హ్యావ్ బీన్ రికవర్డ్ బై అన్ అప్లికేషన్ అండర్ సెక్షన్ 20 ఆర్ హ్యాడ్ ఫార్మ్డ్ ద సబ్జెక్ట్ ఆఫ్ డైరెక్షన్ అండర్ సెక్షన్ 20 ఇన్ ఫేవర్ ఆఫ్ ప్లెయింటిఫ్. యాక్చువల్గా దీని క్వశ్చన్ వచ్చేసి 21 ఆప్షన్ డి, ఎనీ వన్ ఆఫ్ ద అబోవ్. సో ఈ 3 కేసెస్లోని కూడాను కోర్ట్ ఎంటర్టైన్ చేయదండి, ఓకేనా, వేజెస్ని రికవరీ చేయడానికి. సో ఇక్కడ మీకు సెక్షన్ 20 ఈజ్ ద ఇంపార్టెంట్ వన్. ఒకసారి మినిమం వేజెస్ యాక్ట్, నాట్ పేమెంట్ వేజెస్, మినిమం వేజెస్ యాక్ట్ 1948 ఒకసారి ఓపెన్ చేసి చూడండి. సో హియర్ దీస్ 3 cases court not entertaining the recovery of the, not entertain the suits, okay. And next is the 22nd question. Which of the following statement is not correct as per the Payment of Bonus Act 1965? So it is applicable to the construction industry and it does not apply to the employees in the Life Insurance Corporation of India. Yes, ఇది ఈజీగా చెప్పొచ్చు. బోనస్ యాక్ట్, బోనస్లు ఎవరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో పనిచేసిన వాళ్ళకి, ఓకేనా. సో ఇట్ డస్ నాట్ అప్లై ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఇక్కడ ఏం అడిగారు మనకి? ఈజ్ నాట్ కరెక్ట్ అడిగారు కాబట్టి ఇందులో ఏది కరెక్ట్ కాదో చూద్దాం. అలోకబుల్ సర్ప్లస్ మీన్స్ 67% ఆఫ్ ద అవైలబుల్ సర్ప్లస్ అండ్ ఎంప్లాయీ మీన్స్ ఎనీ పర్సన్ ఇంక్లూడింగ్ ద అప్రెంటిస్. సో ఇక్కడ చూడండి, పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965లో ఎంప్లాయీస్ యాజ్ నాట్ ద అప్రెంటిస్, ఓకే. అప్రెంటిస్ ఎవరైతే ఉంటారో అంటే వీళ్ళు జస్ట్ సర్టిఫికేషన్ పర్పస్ వర్క్ చేస్తారనమాట, శాలరీ బేస్ మీద చేయరు, ఓకేనా. వీళ్ళని ఎంప్లాయీస్గా పరిగణించరు. సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వన్. Payment of Bonus Act 1965 is applicable to construction industry. It does not apply to the life insurance LIC, okay. And allocable surplus ఏవైతే ఉన్నాయో 67%ని మన అవైలబుల్ సర్ప్లస్ అని అంటాము, ఓకేనా. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వన్. ఎంప్లాయీ మీన్స్ ఎనీ పర్సన్ ఇంక్లూడింగ్ ద అప్రెంటిస్, ఓకేనా. వీ షుడ్ నాట్ ఇంక్లూడ్ ద అప్రెంటిస్ as the employees. Okay, next is the 23rd question. In the ceiling, what is the ceiling on wages or salary for calculation of bonus under Payment of Bonus Act 1965 is 2,500, 3,500, 4,500 and 6,500. What is the ceiling amount to calculate the Payment of Bonus Act? 3,500, okay. Next, the Payment of Bonus Act 1965 is applicable to an employee who draws the wages or salary of.
So payment of Bonus Act 1965 applicable to an employee who draws the wage salaries 3,500 in case of apprentice, 5,000 in case of apprentice and employees, 7,500 and 10,000. So as per payment of Bonus Act 1965 ప్రకారము 10,000 rupees in case of employee only. ఓకే, ఎంప్లాయీ ఓన్లీ. బట్ ఇప్పుడు కొత్తగా బిల్ వచ్చింది కదా, ద బిల్ సీక్స్ టు ఎన్హాన్స్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ ద పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ ఫ్రమ్ 10,000 to 21,000. ఓకే, and next very very important, payment of Bonus Act 1965 is applicable to every establishment, every factory where 20 or more persons worked. ఓకేనా, ఎక్కడైనా ఏదైనా ఒక ఫ్యాక్టరీలో కానీ లేదా ఒక ఎస్టాబ్లిష్మెంట్లో కానీ 20 మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తే దానికి పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ అనేది వర్తిస్తుంది ఆ పర్టికులర్ ఎస్టాబ్లిష్మెంట్కి. ఓకేనా, సో వాట్ ఈస్ ద ఎంత, అది కూడా మళ్ళీ ఎవరికి ఇవ్వాలి బోనస్? మినిమం 10,000 రూపీస్ ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకేనా, ఇప్పుడు కొత్తగా వచ్చిన బిల్లో ఏంటంటే కనుక 21,000 పెడదామని అనుకున్నారు. ఓకే, and see the next 25 question. Payment of Bonus Act 1965 is applicable to every factory and to every other establishment where how many workers? 20 or more workers. ఇప్పుడే చెప్పాను నెక్స్ట్ మీకు. ఓకేనా, workmen are employed on any day during the accounting year. ఓకే, not 10 members, not 30, not 50. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 20 or more workers. సో ఇవి మనకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, ఎందుకంటే కొన్నిటికి 10 ఉంటుంది, కొన్ని యాక్ట్స్కి 10 or more ఉంటుంది, కొన్ని యాక్ట్స్కి 20 or more ఉంటుంది. ఓకేనా, అండ్ విత్ పవర్ వితౌట్ పవర్ ఇలా ఉంటాయి అనమాట. ఓకేనా, right, 25 questions is completed. So next session again remaining 25 questions explain chestanu meeku. Thank you so much. Do subscribe to our channel Sankalp Study Success. Hope you understand my class.